ఒక పక్క సర్వేలు టీడీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరో పక్క నుండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు, మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన ఇచ్చినటువంటి జాతీయ మీడియా ఇంటర్వ్యూలో దిగిపోవాల్సి వస్తే హ్యాపీగా దిగిపోతానని చెప్పేశాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం లేదు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడదీయడానికి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అనే సంకేతం ఈరోజు ప్రజల్లో బలంగా కనిపిస్తుంది. అయితే మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వస్తేనే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఇక వారి సైడ్ నుంచి కూడా కొన్ని సూపర్ 6 అనే పథకాలు కూడా బయటకు వచ్చినాయి. ఇక భవిష్యత్తులో మరి ఏమొస్తాయో తెలియదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా జనం నమ్మే పరిస్థితి ఉందంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నమ్మితే ఎలాంటి పర్యవసానం ఉండబోతుందో రాష్ట్రంలో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? సుబ్బు గారు ఆయన సిద్ధం అన్నాడు, దిగిపోవడానికి సిద్ధం అని నాకు అర్థమవుతుంది. దిగిపోవడానికి సిద్ధం, ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోవడానికి సిద్ధం, ఇంకా అవకాశం దొరికితే విదేశాలకు పారిపోవడానికి సిద్ధం. ఈ మూడు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి మన కళ్ళ ముందు. ఆయనకి కనపడతా ఉన్నాయి, మనకేం మామూలు కనపడుతున్నాయి, ఆయనకి పంచరంగుల్లో కనపడుతున్నాయి. గతంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 4 రకాల కార్యక్రమాలు ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్ళాడు. బాదుడే బాదుడు అన్నాడు, నీటికి సంబంధించింది అన్నాడు, అన్ని కార్యక్రమాల గురించి ఆయన జనంలోకి వెళ్ళాడు. తర్వాత ఇసుక దందాల గురించి జనంలోకి వెళ్ళాడు. ఈరోజు రా కదలిరా అని చెప్పని పిలుస్తున్నాడు. 16 సంవత్సరాల యువకుడు కాడి నుంచి 80 సంవత్సరాల వృద్ధులు కూడా ఆయన కంటే ముందే వచ్చి కూర్చొని సావధానంగా కూర్చొని విని చెప్పేదంతా వినేసి ఆయనకి మద్దతు తెలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ పక్క నుంచి లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర ద్వారా నిద్రపట్టకుండా చేశాడు. గతంలో ఈయన చెప్పిన అబద్ధాలన్నీ, ఇవన్నీ అబద్ధాలు, మేము ఈ పనులు చేసామని చెప్పి ప్రజలకు అంతకు అర్థమయ్యే రీతిలో చేసిన మంచి పనుల గురించి, వచ్చిన పరిశ్రమల గురించి, విద్యార్థులకు చేసినటువంటి మెరుగైనటువంటి విద్యా విధానం గురించి, స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి వివరించుకుంటూ చెప్పుకొచ్చేసి ప్రత్యేక హోదా ఏ విధంగా మోసం చేశాడు, ప్రజలను ఏ విధంగా నమ్మించాడని చెప్పని యువతని చైతన్యపరుస్తూ వాస్తవాలు చెప్పి ఆయన మళ్ళీ యువతను తెలుగుదేశం పార్టీకి దగ్గర చేశాడు. వీళ్ళిద్దరూ తిరుగుతుంటా ఉంటే వీళ్ళిద్దరితో పాటు కారాగారంలో ఉన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు కలిసి ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే వచ్చే సభలకి సమావేశాలకి వచ్చే జనాభాని చూసి నిద్రపట్టలేదు. సహజంగానే ముఖ్యమంత్రి కాబట్టి అధికార దర్భంతో స్థానిక శాసనసభ్యులు వాళ్ళకున్నటువంటి బలమైన వ్యవస్థ అయినటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల్ని భయభ్రాంతులను గురి చేస్తూ, అలాగే భయపెడుతూ, పథకాలు రావని చెప్పి హెచ్చరిస్తూ వాళ్ళని తీసుకొని వస్తున్నారు. సహజమే, అది తీసుకొస్తారు. చివరికి జనం రాపోతుంటే విద్యార్థుల్ని కళాశాలలో చదువుకునే యువకులను తీసుకొస్తున్నారు. చూస్తూనే ఉన్నాం మనం అదంతా. ఇప్పుడు ఈరోజు వీళ్ళు 6 పథకాలు మహిళలకు సంబంధించి కావచ్చు, మిగిలిన 6 పథకాలు ప్రకటించారు. 6 పథకాల్లో చాలా స్పష్టంగా ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు అంటే, మహిళలకు సంబంధించి 1500 రూపాయలు, అంటే 18 సంవత్సరాలు దాటిన మహిళల నుంచి 45 సంవత్సరాల వరకు మహిళలకు ఇస్తారు. అంటే 60 సంవత్సరాల వరకు ఆ దాటిన వాళ్ళకి ఎటు పింఛన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రతి నెల 1500 రూపాయలు. అలాగే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పిల్లలందరికి కూడా అమ్మఒడి పథకం కింద ఈయన అందరికి ఇస్తానని చెప్పి ఒకరికే ఇస్తున్నాడు. 15,000 అని చెప్పి 13,000 చేస్తున్నాడు. కోతలు విధిస్తానే ఉన్నాడు. విద్యుత్ ఎక్కువగా అదనంగా కాల్చుకుంటే దానికి వాళ్ళని తొలగిస్తూ ఉన్నాడు. అంటే ఏ విధంగా తొలగించాలని చూస్తున్నాడు. చేర్చుకోవాలంటే చిన్న చిన్న లోపాలంటే చేర్చుకోవచ్చు, ఇవ్వకూడదు అనుకున్న తర్వాత ఇలాంటి వికృత కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉంటారు. ఏదో కారణం చెబుతాడు. ఆ విధంగా ఆ కోతలు వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. గతంలో చెప్పింది చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆయన వల్ల జరిగినటువంటి ప్రయోజనాలు, వచ్చినటువంటి సంస్థలు, దానివల్ల ఉద్యోగ కల్పన, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆ రోజు మహిళలకి జరిగినటువంటి మేలు గుర్తుపెట్టుకొని, విద్యార్థులు గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన మాటలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. నువ్వేం చెప్పినా కూడా విశ్వసించట్లా. ఈరోజు చూసుకుంటా ఉంటే మహిళలు ముఖ్యంగా మద్యపాన నిషేధం ఆ రోజు నువ్వు చాలా ప్రముఖంగా ప్రకటించావు. మళ్ళీ మద్యపానాన్ని దశల వారీగా చేసేసి సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతా అన్నావు. ఈరోజు మద్యం మీద అప్పు తీసుకొచ్చేసి ఇంకొక 20 సంవత్సరాల దాకా వీళ్ళని తాగిచ్చే కార్యక్రమం చేస్తానే ఉన్నావు. పోనీ అదేనా సక్రమంగా చేస్తున్నావా? కల్తీ మద్యం అమ్ముతున్నావు, విపరీతమైన రేట్లు, నీ సొంత బ్రాండ్లు, అదే విపరీతమైన రేట్లు పెంచావు. నీ సొంత సంస్థలు అవి ఎవరియో ఎక్కడయో కూడా తెలియని పరిస్థితి. ఎంత కొంటున్నావో తెలియదు, ఎంత ఇస్తున్నావో తెలియదు, ఎంత ఆదాయం వస్తుందో తెలియదు.
మరి ఇవన్నీ చేస్తూనే ఉన్నావు. ఇసుక స్కామ్ కూడా బయటపడిందిగా. అసలు ఒకటే ఉందిలేండి. ఈరోజు భూగర్భ జలాలు కాడి నుంచి మొదలు పెట్టుకుంటే భూగర్భ ఖనిజాలు దూసుకుంటున్నారు, జలాలు దూసుకుంటున్నారు, మట్టిని దూసుకుంటున్నారు, మరి ఇలా మద్యం మీద దూసుకుంటున్నారు. ఫలాంది ఏది వాళ్ళకి అందుబాటులో ఉండదు. ఏది ఇప్పుడు మనకు ఆదాయ వనరులు అయినటువంటి కృష్ణపట్నం పోర్టులు కావచ్చు, వీటన్నిటి కావచ్చు, ఏ విధంగా చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం మనం. అంటే వాళ్ళకి లాభాలు ఏదైతే వస్తాయో ప్రజలకు ఎంత నష్టమైనా పర్లేదు. వాళ్ళకి 10 రూపాయల లాభం వచ్చేసి ప్రజలకు 1000 రూపాయలు నష్టం వచ్చినా 10 రూపాయల కోసం ప్రజలకు 1000 రూపాయలు నష్టం చేకూరుతూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న వీళ్ళు ఇద్దరు కలిసి 28వ తారీఖు నాడు తాడేపల్లిగూడెం దగ్గర ప్రతిపాడు అనే గ్రామంలో బహిరంగ సభ పెట్టేసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఇప్పుడు దాకా నువ్వు సిద్ధం అన్నావు, వాళ్ళు యుద్ధం అంటున్నారు. సంసిద్ధం అని కూడా సంసిద్ధం అంటున్నారు, యుద్ధం కూడా అంటున్నారు. వాళ్ళు ఎందుకు యుద్ధం అంటున్నారు అంటే ప్రజలు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దానికి 9 స్థానాల లోపే పరిమితం చేయాలనే తలంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే ప్రజలకు ఒక నమ్మకం కలగాల, వ్యాపారస్తులకు ఒక నమ్మకం కలగాల, బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక నమ్మకం కలగాల, ఆంధ్ర రాష్ట్రం వెళ్తే ప్రశాంతంగా ఉంటామనే నమ్మకం కలగాల, ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారం చేసుకోగలుగుతామనే నమ్మకం కలగాల, ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మనకు స్వేచ్ఛ వాయువులు ప్రశాంతంగా ఉంటాయి, మన స్వతంత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పిన నమ్మకం కలగాల. ఆ నమ్మకం కలగజేయడం కోసం వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ నమ్మకం కలగజేయాలి అంటే నీ మీద జనానికి నమ్మకం ఉండకూడదు. కాబట్టి వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనేది ఒంటరిగా అధికారంలో రావడం అనేది సుస్పష్టంగా మీకు అందరికీ తెలుసు. ఈరోజు జనసేన కూడా వచ్చి కలిసింది కాబట్టి మిగిలిన నేను అన్నట్టు 9 స్థానాల లోపుకే పరిమితం అయిపోయి ఈ రాష్ట్రానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని తొలగించేసి ప్రజాప్రభుత్వాన్ని, ప్రజలకు ఉపయోగకరమైన ప్రభుత్వాన్ని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని, ఆనందంగా ఉంచే ప్రభుత్వాన్ని, రైతులకు అండగా ఉండే ప్రభుత్వాన్ని, యువకులకి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేసే ప్రభుత్వాన్ని, ఎస్సీలకి, ఎస్టీలకి, విద్యార్థులందరికీ కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళ కాళ్ళబడే వాళ్ళు నిలబడే విధంగా కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించేసి వాళ్ళు నిలబెట్టిన గత ప్రభుత్వం చూశారు. కాబట్టి తిరిగి మళ్ళీ అదే కొనసాగిస్తాడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో మన డబ్బు మన రాష్ట్రంలో ఉండి, మన పిల్లలు మన రాష్ట్రంలో ఉండి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి చెయ్యగలడు. కాబట్టి నమ్మకం కొద్దీ ఆయన వెంబడి జనం ఉన్నారు. నిన్ను నమ్మట్లేదు కాబట్టి నీ మనుషులు నీకు దూరం అవుతున్నారు. శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, చివరికి గ్రామస్థాయి నాయకులు కూడా దూరం అయిపోతూ ఉన్నారు. సుబ్బు గారు ఈ 2 నెలల్లో రమారమి 5 లక్షల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారండి. గుర్తుపెట్టుకోండి. అంటే స్థానికంగా వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందనడానికి రాజ్యసభ సభ్యులు ఒక ఆయన, 4 లోక్సభ సభ్యులు నిన్ను దాటి వెళ్ళిపోయారు. 12 మంది దాకా శాసనసభ్యులు కనపడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరవలేదు. ద్వారాలు తెరిచి ఉన్నట్టయితే ఈ పార్టీకి 151 మందిలో 100 మంది పైన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. నీ మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అట్లా దూరంగా అట్టిపెట్టింది. ఇక్కడ సీట్ తీసుకోవడానికి కూడా అంత ఇంట్రెస్టెడ్గా ఏం లేరు వైసీపీ వాళ్ళు. సహజంగా సీట్ వస్తుందంటే తెలుగుదేశం పార్టీలో సీట్ కోసం చచ్చిపోతున్నారు. ఒక్కొక్క దానికి 10 మంది ఉంటున్నారు, పోటీ పడుతున్నారు, వీళ్ళే తన్నుకుంటున్నారు. అంటే ఈయన ఒక ట్రాన్స్లో 30 సంవత్సరాలు ఉండటం నియంతలా వ్యవహరించేశాడు. ప్లస్ ఇతను చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు అంత ఎంతటి ఏంటి. 5 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు ఫాలో అవుతున్నాగా, మీరు ఫాలో అవుతున్నారు. అలా ఎంత దారుణం. అసలు ప్రజలు మర్చిపోతారా అనే ఫీలింగ్లో ఉన్నాడు. ప్రజలు ఏది మర్చిపోయే పరిస్థితి లేదండి. ఆంధ్ర రాష్ట్రాన్ని అక్రమంగా విభజించినందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎలా అయితే వాతలు పెట్టారో, అలాగే 2019లో నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకొని నువ్వేదో చేస్తావని ఆశపడి నీ ఎంట నడిచిన వాళ్ళందరికీ ఈరోజు నువ్వు ఏ విధంగా దెబ్బతీసే వాళ్ళందరూ గుర్తున్నావు. కాబట్టి అట్టు పెట్టినామో అట్టున్నారు పెట్టమన్నారు. ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు లోకేష్ బాబు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లోనూ ఆయన వ్యవహార శైలిలో కూడా మార్పు ఉంది. గతంలో లాగా అభివృద్ధితో పాటు వినాశకులను కూడా ఒక దారిలో పెట్టడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి రాబోయే పరిణామాలన్నీ కూడా మంచి శకునాలే ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పైతే నేను భావిస్తున్నాను. ఎంత త్వరగా ఇంటికి పంపించాలని చెప్పి రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది ప్రజల అవసరం. నీకు ముఖ్యమంత్రి పదవి అనేది నీకు అవసరం, నిన్ను కాపాడుకోవడానికి. ఇది ప్రజలు గుర్తించారు కాబట్టి సరైన విధంగా స్పందిస్తారని అయితే నేను భావిస్తున్నాను.